వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలోని ఎస్బీఐ బ్యాంకులో ఒక దొంగ చోరీకి పాల్పడ్డారు. పోలీసులు బ్యాంక్ సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం బ్యాంక్ సమయం వరకు పనిచేసిన అధికారులు సాయంత్రం బ్యాంకు తాళం వేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం బ్యాంక్ సిబ్బంది వచ్చి చూసేసరికి బ్యాంక్ గేటు తలుపులు ధ్వంసమై ఉండడం చూసి పోలీసులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు బ్యాంక్ దగ్గరికి వెళ్లి వివరాలు సేకరించారు. అయితే శుక్రవారం అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడినట్టు చెప్పారు. దొంగతనానికి వచ్చిన దొంగ యొక్క కదలికలు సీసీ కెమెరాలు నమోదయ్యాయని తెలిపారు. దొంగ ముఖం నిండా మాస్క్ ధరించి స్వెటర్ కప్పుకొని ముఖం కనిపించకుండా ఉండడంతో వెంటనే క్లూస్ టీమ్ ను రప్పించి వివరాలు సేకరించే పనిలో ఉన్నామని తెలిపారు. ఈ విషయాన్ని దర్యాప్తు చేస్తూ అతి తొందరలోనూ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని గుర్తిస్తామని బషీరాబాద్ ఎస్ఐ నూమన్ ఆలీ తెలిపారు. బ్యాంకులో 20 లక్షల నగదు, విలువైన డాక్యుమెంట్లు ఉన్నట్లు చెప్పారు. బ్యాంకు నుండి ఏమైనా చోరీ జరిగిందన్న విషయంపై తర్వాత వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. ప్లాస్టిక్ కవర్లో ఉందా దానిపైన ఒకసారి ప్రింట్స్ ఉన్నాయి తీసుకుంటాం, ఇవి కూడా తీసుకుంటాము. అంటే పొద్దున్న సార్ వాళ్ళు కూడా ఉంటాయి ప్లాస్టిక్ కవర్లో ఉందా ఈరోజు 11 గంటల సమయంలో ఎస్బీఐ బ్యాంక్ మేనేజర్ మోహన్ గారు మాకు వచ్చి ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరో గుర్తు తెలియని వ్యక్తి నైట్ 1 o'clock సమయంలో తాళం పగలగొట్టి లోపలికి ఎంటర్ అయినట్టు కంప్లైంట్ మాకు ఇవ్వడం జరిగింది. మేము వెళ్ళి సీసీ కెమెరాలు చెక్ చేస్తే ఒక వ్యక్తి స్వెటర్ వేసుకొని మాస్క్ వేసుకొని ఒక స్కై బ్యాగ్స్ అనే బ్యాగ్ వేసుకొని లోపల అంతా తిరగడం జరిగింది. ఆ విషయంలో మేము కేసు నమోదు చేసి ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. పూర్తి వివరాలుగా తెలియవస్తుంది.